ఇక్కడే ఉన్నాం, ఏమి అంతకు మించి అప్డేట్ ఏం పెట్టట్లేదు. సంవత్సరం తర్వాత అలాగే అక్కడే ఉన్నాడు. మేడం గారు వస్తాను. ఎస్పీ గారా? ఎస్పీ గారు రిలాక్స్ అవ్వండి సార్. మరి హలో నిజంగా లేదా మొత్తం పోయింది సార్. అది ఒకసారి కనుక్కోండి మరి ఇంద్ర సార్ చెప్తే ఉన్నారా సార్? మీరు తప్పే రకాలే మన పద్ధతి. సరే సరే సార్, మీరు అన్నట్టు వచ్చింది సార్. 31 సార్. అదేమో డౌట్ అవి వస్తుంది అమ్మాయి పాప అదే కరీంబాయ్ కెమెరా అడిగి ఏటి కాంగ్రెస్ ఎక్కడ ఉన్నారు? వాటర్ వాటర్ మాకు అవసరం లేదా? మాకు ఏదో డోర్ ఓపెన్ చేయట్లేదు, మేము వెయిట్ చేస్తున్నాం. ఆవిడ ముందర ఒకటి కాదు. ఈ మధ్యకాలంలో ఎవరు వచ్చినట్టు ఎవరు కనిపించట్లేదు. దారుణం చేస్తున్నారు. అంతర్వేది అప్పుడే అందరూ చెప్పాము, డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి చూడండి, మళ్ళీ రిపీట్ అవుతుంది చూడండి. శక్తి ఉంటుంది మన దారి నక్షత్ర దారిలో చూడండి. ఆ రాయిలు అన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంటే మన హిందుత్వంలో ఉండేటువంటి ప్రతిదీ కూడా చాలా
ఇమ్మీడియట్ గా స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఎలాగవుతుందంటే అమ్మా ఏంటి హిందూ దేవాలయం అదే దాడులు జరుగుతుంటే హిందూ దేవుడు శక్తి లేదా ఎందుకు ఇలా జరుగుతున్నాయి టార్గెట్ హిందూ దేవాలయం ఎందుకు టార్గెట్ అవుతుంది వచ్చింది సమాజం దీనిలో కొన్ని కానీ ఇంతమంది రాజా గారిని పట్టుకొని స్వామి తిరుగుతున్నా కూడా తీయలేదు. అది ఇంపార్టెంట్ కదా ఎవిడెన్స్ ప్రాబ్లం. ఎస్పీ గారు మీద తెలుసుకున్నారా? విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల మండలంలో ఉన్నటువంటి రామతీర్థం గ్రామంలో ఉన్నటువంటి రామతీర్థాల పుణ్యక్షేత్రంలో ఈ కొండ మీద రామలక్ష్మణులు మరియు సీతమ్మ వారి విగ్రహాలు ఇక్కడ సుమారు 400 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించబడ్డాయి. ఆ విగ్రహాల్లో రాముల వారి విగ్రహం మధ్యలో ఉన్నటువంటి ఈ విగ్రహం యొక్క శిరస్సును కావాలని ఎవరో ఆగంతకులు డ్యామేజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో శిరస్సు కూడా కనిపించకుండా పోయింది. ఇమీడియట్గా పోలీస్కి సమాచారం అందిన వెంటనే మరి కొండ మీద ఉన్నటువంటి ఈ దేవాలయానికి చేరుకోవడం జరిగింది. మరి క్లూస్ టీమ్స్ ఆల్రెడీ రావడం జరిగింది. అలాగే డాగ్ స్క్వాడ్స్ కూడా రావడము. నిందితులు ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారిని కఠినంగా శిక్షించేందుకు కావాల్సినటువంటి దర్యాప్తును చేపట్టడం జరుగుతుంది. నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి ఈ పుణ్యక్షేత్రంలో కావాలని ఆగంతకులు ఎవరైతే ఈ దుశ్చర్యకి పాల్పడ్డారో వారిని నిందితుల్ని తప్పకుండా అదుపులోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో నిందితులు ఎవరనేది తెలిసిన తర్వాత మళ్ళీ తదుపరి వివరాలు వెల్లడించడం జరుగుతుంది. ఆ శిరస్సు అనేది అంటే ఎక్కడ ఉందా లేదా అది కనిపించకుండా పోయిందా? అంటే దేవాలయం చుట్టుపక్కల అయితే గాలించడం జరిగింది. ప్రస్తుతానికి ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఇంకా కనిపించలేదు. తత్మ ఇంకేమి ఆభరణాలు కానీ ఇంకా ఆభరణాలు కానీ లేకపోతే ఇంకా వెండి ఇత్తడి పాత్రలు ఉన్నాయి. పాత్రలు కానీ ఎక్కడ కూడా ఏమీ డిస్టర్బెన్స్ అవ్వలేదు. ఓన్లీ రాముల వారి విగ్రహం యొక్క శిరస్సు మాత్రమే కనిపించలేదు. అంటే చూసిన ప్రైమా ఫేసి సీన్ ఆఫ్ అఫెన్స్ని చూసిన దాన్ని బట్టి ఒక స్టోన్తో కొట్టినట్టుగా అనిపిస్తుంది. అది ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు దొరికిన సాక్ష్యాధారాలను బట్టి కంప్లీట్గా ఇది ఎలా జరిగింది అనేది మనకు తెలుసు. ఇది యాక్చువల్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వస్తుంది. ఏసీ గారు కూడా ఇప్పుడు ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ని సందర్శించడం జరిగింది. ఒక 1 వీక్ బ్యాకే ఇక్కడికి యాక్చువల్గా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా లేదు. ఒక వారం క్రితమే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో తదుపరి సీసీ కెమెరాస్ కూడా ఆర్డర్ ఇచ్చారు. సో ఒక 1 వీక్లో సీసీ కెమెరాస్ను కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది.